హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఎండాకాలంలో ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడి రకరకాల రెసిపీస్ చేయడం అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది కదండీ! అలా అని సరైన ఆహారం తీసుకోకపోతే ఈ ఎండలకు అలసట, నీరసం తొందరగా వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకొని రోజుకొక కప్పు తీసుకున్నారంటే అలసట, నీరసం లాంటివి ఏమీ లేకుండా రోజంతా కూడా హుషారుగా ఉంటారు. అలాగే ప్రిపేర్ చేసుకోవడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. రుచి కూడా చాలా చాలా బావుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ హెల్తీ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్‌లోకి 1 టేబుల్ స్పూన్ సబ్జా గింజలను తీసుకోవాలి. ఈ సబ్జా గింజలను నీళ్లతోటి నానపెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇవి నానేలోపు మిగిలిన ప్రిపరేషన్స్‌ని చూద్దాము. 5 లేదా 6 బాదం పప్పులను తీసుకొని వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోండి. తర్వాత స్వీట్ కోసం నేనిక్కడ డేట్స్‌ని ఉపయోగిస్తున్నానండి. మీరు ఏ డేట్స్ అయినా తీసుకోవచ్చు. నేనిక్కడ డ్రై డేట్స్‌ని తీసుకున్నాను. ఈ డేట్స్‌ని లోపల ఉండే గింజలను తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. డేట్స్‌కి బదులుగా తేనెనైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే మెజర్‌మెంట్ కప్‌లోని హాఫ్ కప్ వరకు ఓట్స్‌ని తీసుకోండి. నేనిక్కడ ఓట్స్‌ని తీసుకున్నాను కదండీ! మీరు రాగి పిండైనా తీసుకోవచ్చు. రాగి పిండి అయితే ఉండలు ఫార్మ్ అవ్వకుండా ఉండడం కోసం వాటర్ తోటి డైల్యూట్ చేసి తీసుకోండి. ఇవన్నీ రెడీ చేసుకునే లోపల సబ్జా గింజలు ఇలా చక్కగా నానిపోతాయండి. ఇలా నానపెట్టుకున్న సబ్జా గింజలను పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులోకి 1.5 కప్పు వరకు పాలను వేసుకోవాలి. నేనిక్కడ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలను ఉపయోగిస్తానండి. మీరు పచ్చి పాలనైనా సరే తీసుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు వరకు నీళ్ళను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న బాదం పప్పులను వేసుకోండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. అలాగే ఓట్స్‌ని కూడా వేసుకొని కంటిన్యూయస్‌గా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆల్రెడీ వేడి చేసిన పాలే కాబట్టి నేను వెంటనే డ్రై ఫ్రూట్స్, ఓట్స్ వేసేసానండి. పచ్చి పాలను ఉపయోగిస్తున్నట్లయితే పాలు వేడైన తర్వాత మాత్రమే వేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఓట్స్‌ని ఉడికించుకోవాలి. మంటను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మీకిక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓట్స్ ఇలా సాఫ్ట్‌గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న సబ్జా గింజలను వేసుకోవాలి. ఈ సబ్జా గింజలు శరీరానికి చలువ చేస్తాయి. సమ్మర్‌లో రోజు ఏదో రకంగా వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సబ్జా గింజలను వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఓట్స్‌ని ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి సబ్జా గింజలు వేసుకొని కలుపుకునేసరికి కన్సిస్టెన్సీ ఇలా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న డేట్స్‌ని వేసుకోవాలి. నేనిక్కడ 10-12 వరకు డేట్స్ వేశానండి. ఈ రెసిపీలో ఇంకా కొంచెం ఫ్రూట్స్ యాడ్ చేస్తామండి. అందుకని డేట్స్‌ని కొంచెం తగ్గించి వేశాను. మీరు ఫ్రూట్స్ వేసుకోకుండా ఓన్లీ డేట్సే వేసుకోవాలి అనుకుంటే 20 వరకు డేట్స్‌ని వేసుకోవాల్సి ఉంటుంది. తేనెను వేసుకోవాలనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే వేసుకోవాలి. డేట్స్ వేసిన తర్వాత 2, 3 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులోకి ఫ్రూట్స్‌ని వేసుకోవాలి. నేను బనానా, యాపిల్‌ని వేస్తున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. పులుపు లేని ఏ ఫ్రూట్స్‌నైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే మీరు ఫ్రూట్స్ వద్దనుకుంటే కొంచెం డేట్స్‌ని గానీ, తేనెను గానీ ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదండి. ఇలా ప్రిపేర్ చేసుకొని రోజుకి 1 కప్పు తీసుకున్నా చాలు. ఎంత ఎండాకాలమైనా సరే నీరసం, అలసట లాంటివి ఏమీ లేకుండా రోజంతా కూడా చాలా హుషారుగా అనిపిస్తుంది. నేను చూపించిన ఈ క్వాంటిటీలో అయితే ఈ సైజ్ కప్పులతోటి 5 వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఇంక చెప్పవలసిన అవసరం లేదండి. ప్రతి ఇంగ్రీడియెంట్‌ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకున్నాం కదా! తినేటప్పుడు పంటి కింద పడుతూ చాలా స్పష్టంగా వాటి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎండాకాలంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్‌గా అయిపోయే ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.